శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము. గురు దేవతాస్తుతి. బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని తత్వము పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురు దేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయ కారకులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తుమకై స్వరూపులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహ దేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినది అనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక ఆజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలగున పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతన నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రత చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి యున్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యమునియు బ్రహ్మమే సత్యమనే అనుభవమున తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింద కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనము
కొరకు వెళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరిచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని గఫిని చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందుకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనము చే జీవించుచు ఉండేవారు. వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే ఆశ్చర్యమగ్నులయ్యిరి. కాని మాలోనెవ్వరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమ్మిగూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారి తిరుగలి పిండిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవ్వరూనూ లేరు. వారు భిక్షాటనము చే జీవించు వారు కనుక వారికి రొట్టె చేసి కొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిగుల దయాహృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను, ఓ వనితల్లారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? ఏ కారణము చేత పిండిని గోపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యమగ్నులయ్యిరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు జూచి షిరిడి ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపజేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపజేసెను?
ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను జూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గూర్చి షిరిడి ప్రజలను కొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడి యందు సుమారు 60 ఏళ్ళు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునేయుండిరి. నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలిలో ధ్యానమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడను యొక్క సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా. దానికి నిపత్తి నిరంజనుడిట్లు బదులు చెప్పెను. భయము లేదు. తిరుగలి పిండిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.